నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే మా మౌనిక, మన వీక్షక మిత్రులకు కూడా. సార్, రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో 13వ తారీఖున 3 ప్రారంభోత్సవాలు ఉన్నాయి. సీడ్ యాక్సిస్ ఒకటి, ఇంకోటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఓపెనింగ్ ఒకవైపు ఉంటే, ఇంకోవైపు ఏమో జగన్ గారు మళ్ళీ ములాఖత్ పెట్టుకున్నారు ఎవరైతే విరూపాక్షి గారు అరెస్ట్ అయ్యారో. అంటే ఈయన ఏంటి సార్, ఇప్పుడు ఏదైనా ప్రారంభోత్సవం ఉంది అంటే చాలు ఆ టైంలో డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నారంటారు ఈయన? అసలు ఆయన ఇప్పుడు అభివృద్ధిలో పాలు పంచుకునే మనిషి కాదమ్మా. ఆయన ఏదైనా విధ్వంసం అనండి ముందుకు వస్తాడు, ఏదైనా అభివృద్ధి అనండి రాడు. ఒక రాష్ట్ర రాజధాని శంకుస్థాపన చేయటం అనేది ఒక చారిత్రక ఘట్టం. కొన్ని తరాల్లో కూడా ఒకసారి ఎవరికి అవకాశం దొరకదు. ఆ రోజున ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 2015 మేలో ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసినప్పుడు ఆయన్ని ఆహ్వానించడానికి వెళ్ళారు ప్రభుత్వం తరపున. ఆయన ఇంట్లో లేకుండా వెళ్ళిపోయాడు. తీరా ఆ ఇంటి దగ్గర ఇచ్చేస్తే కూడా ఆయన రానని చెప్పాడు, నా ఇంటికి కూడా రావద్దని చెప్పాడు. 2 క్యాబినెట్ మంత్రులు వెళ్ళారు. ఎందుకంటే అది ఒక ప్రజాస్వామ్యంలో గౌరవం, సాంప్రదాయం. ఒక ప్రతిపక్ష నాయకుడిని చరిత్రాత్మకమైన ఘట్టం, ఒక రాజధానికి శంకుస్థాపనకి రమ్మని అడగటం. ఆ తర్వాత అది ఆయన బాధ్యత కూడా. ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు హోదాలో ఉండి ప్రజల తరపున ఆయన వెళ్ళాలి. వెళ్తే అది ఆయన ప్రజల్ని అక్కడ ప్రతిబింబించినట్టు. కానీ అట్లాంటి అవకాశం కూడా ఆయన తీసుకోలేదు. ఎందుకంటే అసలు అట్లాంటి మంచి విషయాల్లో రాష్ట్రం ముందుకెళ్ళటం అనేది ఆయనకి ఇష్టం లేదు. అదే ఆ రోజున ప్రజావేదిక కోల్చడానికి 3వ కాలు మీద కూల్చేసాడు ఆయన ముఖ్యమంత్రి అవగానే. అంటే ఎన్నాళ్ళ నుంచో కళ్ళగా అంటున్నాడు, నేను ఎప్పుడు ముఖ్యమంత్రిని అవుతానా, ఎప్పుడు విధ్వంసం చేస్తానా రాష్ట్రాన్ని. ఆయన ఉన్నంత కాలం కూడా విధ్వంసం ద్వారానే రాష్ట్రాన్ని బ్రేక్లు వేయాలి. అమరావతి ఎంతో ఉధృతిగా సాగుతుంది. అప్పుడు మంచి వేగంగా జరుగుతున్న పనులు. ఆ రోజున 50-60 వేల మంది కార్మికులు పగలు రాత్రి కూడా పనిచేస్తా భవనాలు 80% కంప్లీట్ అయినాయి. అయినా ఈయన రాగానే అమరావతికి ఫస్ట్ బ్రేక్ పెట్టేశాడు. ఎందుకంటే రాష్ట్రం గనక తలను గనక కొట్టేస్తే, ఒక మనిషి ఒక తల తీసేస్తే ఆ మనిషి మొండి ఏమైనా పనిచేస్తా? ఒక పథకం ప్రకారం అమరావతిని దెబ్బతీస్తే రాష్ట్రాన్ని దెబ్బతీయచ్చు. రాష్ట్రం ఎప్పుడు కూడా తనిచ్చే భిక్ష మీద ఆధారపడి ప్రజలు ఒక 30 ఏళ్ల పాటు తన్నే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారనే ఒక భ్రమలో ఉన్నాడు ఆయన. అంతెందుకు తన పార్టీ కూడా జీవితకాల అధ్యక్షుడిని నేనేనని చెప్పి ఎన్నికల సంఘానికి ఒక ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించారు పార్టీ ప్లేనరీలో. ఇప్పుడు వరకు జరిగింది ఒకటే ప్లేనరీ. ఆ ప్లేనరీలోనే తల్లిని కూడా గౌరవ అధ్యక్ష పదవి నుంచి తొలగించాడు. ఇప్పుడు మీరు అడిగారు, అవతల అమరావతిలో 3 ప్రధానమైన ఘట్టాలు జరుగుతున్నాయి, ప్రారంభోత్సవాలు. ఈయనేమో అదే రోజున విరూపాక్షి అనే ఒక ఎమ్మెల్యే ఒక తెలుగుదేశం నాయకుడి ఇంటి మీద చిప్పగిరి మండలంలో నెమకల్ గ్రామంలో దాడి చేసి ఒక మహిళ మీద కూడా వివస్త్రం చేసి కొంతమందిని గాయపరిచి దాదాపు ఒక హత్యా ప్రయత్నం జరిగింది. అతను ఇదిలో ప్రాణాపాయంలో పడ్డాడు ఒక వ్యక్తి. ఎందుకు జరిగింది అది అంటే, అతను ఇసుక దందాకి అడ్డం పడుతున్నాడని. అక్కడ ఎమ్మెల్యే అతను ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన 11 మందిలో ఆయన ఒకడు. అక్కడ ఇంకా తన అధికారంలోనే ఉండాలనుకుని చేసి ఆయనతో పాటు ఒక 15 మంది కర్నూలు సబ్ జైలుకి రిమాండ్కి పంపారు. ఆయన ఇట్లాంటి దౌర్జన్యాలని, దాష్టికాలని ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి వెళ్ళి పలకరించకపోతే రేపు వేరే నాయకులు, కార్యకర్తలు ఇలాంటి చేయరు. ఎలా ప్రోత్సహిస్తుంటే, మనం కనుక జైల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు, పలకరిస్తాడు. తర్వాత రేపు పదవులు ఇవ్వటానికి కూడా ప్రాతిపదిక వీళ్ళు చేసే గొడవలు, దౌర్జన్యాలు, జైల్లో ఉండటం ఒక ప్రధాన అర్హత అని చెప్పాడు. నేను 16 నెలలు జైల్లో ఉండి ముఖ్యమంత్రి అయ్యానని. కాబట్టి మీరు కూడా, ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు పెడుతుంది, ఏదైనా చేసిన దౌర్జన్యం 3 నెలలు పెడుతుంది. కాబట్టి మీరు వెళ్తే కనుక మీరు రేపు ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మినిస్టర్లు అవ్వచ్చు, ఎమ్మెల్సీలు అవ్వచ్చు, లేకపోతే లోక్సభ సభ్యులు అవ్వచ్చు అనే ఒక ఆశ పెట్టడంతో ఇవాళ జైలుకి వెళ్ళటానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఏది చేసైనా సరే. ఇవాళ పూతలపట్టు నియోజకవర్గంలో కూడా దీని మీద డిఎస్సి ఆందోళనలో మళ్ళీ ఇంకొక ఏఎస్ఐని కింద పడదోశారు. ఆ అమ్మాయికి తలకి దెబ్బ తగిలింది. పడదోయటమే కాకుండా ఆమె తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళ చూడరిక వాళ్ళకి ఏంటంటే ఎవరో ఒకళ్ళ మీద చేయాలి. మొన్న అక్కడ శ్రీకాకుళం అప్పలస్వామి గారు దానికి వెళ్తా కూడా ప్రవళిక అనే ఎస్ఐని ఎంత దౌర్జన్యం చేశారో చూసాం. రవికుమార్ని అరెస్ట్, అతను ఏంటి ఒక ఛాలెంజే చేశాడు పోలీసులకి, నేను శ్రీకాకుళంలో ఉండాను, నన్ను అరెస్ట్ చేసుకోండి చూద్దామని చేశారు. అంటే అతను ఏమనుకున్నాడంటే, మేము ఏది చేసినా కూడా పోలీసులు ఏం చేయలేరు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అరెస్టులు అనే మాట లేదు కదా.
కాబట్టి అదే ధైర్యం మీద ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అమరావతిలో పనులు ప్రారంభం జరగటమే ఆయనకి ఇష్టం లేదు. ఇంత స్పీడ్గా జరుగుతున్నాయి. 45,000 మంది కార్మికులు డే అండ్ నైట్ పనిచేస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకి తను వేసిన రోడ్డును కూడా తవ్విచ్చేసి పంపించేశాడు మెటీరియల్ తవ్వుకు బొమ్మని. తర్వాత రైతులు సీడ్ యాక్సెస్ రోడ్డుకి భూమి ఇవ్వకుండా అడ్డం కొట్టాడు, కోర్టులకు వెళ్ళమన్నాడు. ఆఖరి భూసేకరణ ద్వారా చేసి పూర్తి చేశారు. అట్లాగే స్టీల్ బ్రిడ్జి కట్టారు ఈజీగా యాక్సెస్ అవడానికి విజయవాడ గుంటూరు నుంచి అమరావతిలోకి. ఇదివరకు కరకట్ట రోడ్డు ఇరుక్కుగా ఉండేది. అది నేను వచ్చిన తర్వాత వెడల్పు చేస్తా అని చెప్పి 500 కోట్లతో ప్రోగ్రాం పెట్టాడు, కానీ అది పునాది రాయి వేసాడు. మరి 500 కోట్లు ఏమైనాయో తెలియదు. ఇప్పుడు ఇవన్నీ జరుగుతుంటే ఆయన కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగకూడదు, అమరావతి అంతకన్నా జరగకూడదు. 3 రాజధానులు అనే మిషతో కాలక్షేపం చేసుకుంటా ప్రజల్ని తనేసే భిక్షంతో బతకాలన్నట్టు. ఎందుకంటే రాష్ట్రం కనుక అభివృద్ధి చెందింది అంటే యువతకు ఉద్యోగాలు వస్తాయి, వీళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయి, మహిళలకు కూడా స్వయం ఉపాధి వస్తుంది. కాబట్టి రాష్ట్రాన్ని ఎప్పుడు అటు పోలవరం ప్రాజెక్ట్ ఆపేయాలి, ఇటు అమరావతిని ఆపేసేయాలి, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు రాకుండా చేయాలి. ఎందుకంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని వీళ్ళే లెటర్లు రాస్తారు. తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం బాగా సాగుతున్న టైంలో కూడా అమరావతికి మీరు నిధులు ఇవ్వద్దని కూడా వరల్డ్ బ్యాంకు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు కూడా లెటర్ రాశాడు. కేంద్ర ప్రభుత్వానికి రాశాడు, కులం రంగు రాశాడు దానికి, పలానా కులస్తులది అని. అట్లా దాన్ని ఒక శ్మశానం అన్నారు, తర్వాత ఎడారి అన్నారు, ఎన్నో అన్నారు. ఇవాళ అన్నీ కూడా బ్రహ్మాండంగా పూర్తయి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్, చీఫ్ సెక్రటరీ క్వార్టర్స్, సెక్రటరీ క్వార్టర్స్ అన్నీ కూడా మరి సీడ్ యాక్సెస్ రోడ్డు సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ అవుతుంది, ప్రారంభోత్సవమే. తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్ తాళాలు కూడా ఇచ్చేస్తున్నారు జీఏడీకి. ఎందుకంటే జీఏడీ అలాట్ చేయాలి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీస్కి 288 మందికి. నేను ఇప్పుడు 2020 కొత్తగా అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి 80% పనులు పూర్తయినాయి. ఈనాటి అన్నింటినీ పాడుపెట్టి ఇప్పుడు 35 కోట్లు పెట్టి ఆ చెట్లన్నీ కొట్టించి మళ్ళీ వాటిని అన్ని రివైవ్ చేసేటప్పటికి ఇంత టైం పట్టింది. అదే కనుక ఆయన కనుక కంటిన్యూ చేస్తుంటే ఈ పాటికి అమరావతి ఇంకొక స్టేజ్లో ఉండేది. ఇవాళ 45,000 మంది పనిచేస్తున్నారు, దాదాపు 50,000 కోట్ల రూపాయల పనులు చురుగ్గా జరుగుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అమరావతిలో ఇంత జరుగుతుంది పండగని ఆ రైతులు పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే మళ్ళీ మేము అంత త్యాగం చేసి ఇచ్చిన భూములకి మళ్ళీ ఇవాళ ఒక ప్రయోజనం కలుగుతుంది, ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా వస్తుంది. ఇది అన్నీ ఒక్కొక్క ఫెసిలిటీ అంటే ఒక్కొక్క సంస్థ ప్రారంభోత్సవాలు మొదలైపోయినాయి. అది తట్టుకోలేక ఇప్పుడు ఇట్లాంటి విధ్వంసం కనుక చేసిన ఇతను కనుక పలకరించకపోతే విరూపాక్షిని మళ్ళీ రేపు ఇంకా చేసేది ఎవరు? కాబట్టి ఆయన ఆ పని మీదే ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ అభివృద్ధి పనులు వీళ్ళు ఎవరి పని వాళ్ళదే. తర్వాత ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఉంది అనిపించుకోవడానికి డిఎస్సి పేరు మీద ఏదో ఒక గొడవలు ఎక్కడో ఒకసాట ఇవాళ ఏఎస్ఐ మీద దాడి చేయటం కానివ్వండి. అందరూ ఇప్పుడు నా ఏజ్ సపోజ్ 68 years, 68 years వాళ్ళు కూడా జంజీ అని శిబిరాల్లో కూర్చుంటున్నారు. సరే పేకాట ఆడుకుంటారా లేకపోతే ఇంకోటి ఆడతారా అనేది అది వేరే మాట. కానీ ఆ పరిస్థితి అన్నమాట. ఎవరు యూత్ వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని నమ్మి ఇలాంటి ఉద్యమాల్లో వాళ్ళ టైం వేస్ట్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు. తల్లిదండ్రులకు తెలుసు ఇతను ఎంత విధ్వంసకారుడు. కాబట్టి మొన్న 24 ఎలక్షన్లో తీర్పు ఇచ్చారు, మళ్ళీ 29లో కూడా వస్తుంది ఇంకొక అవకాశం ప్రజలకి. ఇంకా అంతకన్నా గట్టి తీర్పు కూడా చూస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా మౌనిక, మన వీక్షక మిత్రులకు.